ఇవాళ డే అండ్ ఏజ్లో మనందరికీ ఇంపార్టెంట్గా కావాల్సిన క్రాఫ్ట్ ఏంటో తెలుసా? ఫిల్మ్ మేకింగ్లో ఉండే 24 క్రాఫ్ట్స్లో మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఒక 15 సెకండ్ వీడియో నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్ నుంచి 10 సీజన్ వెబ్ సిరీస్ వరకు మనకు ఒక ఐడియా ఉంటుంది ఎట్లా చేయాలి అనేది. మీరు అనుకోవచ్చు నేను సినిమాలో లేను కదా, నాకు ఎందుకు ఫిల్మ్ మేకింగ్ అని. బట్ ఫిల్మ్ మేకింగ్ ఇన్ టుడేస్ టైమ్ ఎవ్రీబడి ఈజ్ ఎ యూనిట్ ఇన్ హిమ్సెల్ఫ్. బికాజ్ వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి, వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళడానికి ఒక స్టోరీ టెల్లింగ్ ఎబిలిటీ మీలో ఉంటే మిమ్మల్ని మీరు ఏదైనా ప్రొజెక్ట్ చేసుకోవాలన్నా, ఏదైనా స్పీచ్ ఇవ్వాలన్నా, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్లో హెల్ప్ అవుతుంది. నన్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పటి నుంచి, ఫిల్మ్ మేకింగ్ నుంచి నేర్చుకున్నప్పటి నుంచి ఈ యూట్యూబ్ వీడియోస్ చెప్పడం, ఆంటర్ప్రీనర్లో స్టార్ట్ అవ్వడం, ఎవ్రీథింగ్కి నా ఫిల్మ్ మేకింగ్ స్కిల్లే నాకు హెల్ప్ అయింది. అందులో ఉండే బేసిక్స్ అందరికీ తెలియాలి. అదే ఈ వీడియోలో నేను చేస్తున్న 1 ఫ్రీ కోర్స్ ఆన్ ఫిల్మ్ మేకింగ్ బేసిక్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ 5 పాయింట్స్ మీరు తెలుసుకుంటే మీరు ఒక బేసిక్ ఫిల్మ్ అనేటిది ఆర్ ఫిల్మ్ మేకింగ్ జర్నీ అనేటిది మీరు ఈజీగా స్టార్ట్ చేసేయచ్చు, అందులో ఈజీగా ప్రోగ్రెస్ అవ్వచ్చు. సో వాట్ వి డూ, వి షల్ డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏ జూడ్. ఏ జూడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో if you are a fun loving person, consider subscribing and subscription button pakkane unna ganta button kottandi so that whenever I upload you will be notified. We will get right in. స్టెప్ నెంబర్ 1లో, పాయింట్ నెంబర్ 1లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? అసలు ఈ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఈ 24 క్రాఫ్ట్స్ గురించి ఏంటి అనేది మీకు సింపుల్గా విత్ ఇన్ 1 మినిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక కథ అంటే ఏదైనా ఒక పాయింట్ చెప్పాలనుకుంటే, అది ఇన్స్టాగ్రామ్ రీల్ అయ్యి ఉండొచ్చు, సినిమా అయ్యి ఉండొచ్చు, వెబ్ సిరీస్ అయ్యి ఉండొచ్చు. ఒక పాయింట్ చెప్పాలంటే ఏదైనా పెన్ను పేపర్తోనే స్టార్ట్ అవుతుంది. అసలు నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అని రాసేదే రైటింగ్. వాట్ ఈస్ ద ప్లాట్ పాయింట్, వాట్ ఈస్ ద ప్లాట్, ఆ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి స్టోరీ దాకా వెళ్తుంది, స్టోరీ నుంచి స్క్రీన్ ప్లే దాకా వెళ్తుంది, స్క్రీన్ ప్లే నుంచి డైరెక్షన్ దాకా వెళ్తుంది, డైరెక్టర్స్ టేబుల్ నుంచి ఎడిటర్స్ టేబుల్ దాకా వెళ్తుంది. ఇది క్లుప్తంగా చెప్పాలంటే, లేకపోతే చాలా ఆర్ట్ డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఉంటారు. బట్ దిస్ ఈజ్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ అ ఫిల్మ్ మేకర్. అంటే బేసిక్గా ఒక రైటర్ నుంచి స్టోరీ ఏంటి, స్టోరీ నుంచి స్క్రీన్ ప్లే ఏంటి. స్క్రీన్ ప్లే అంటే చాలామంది సినిమాటోగ్రఫీ అనుకుంటారు. సినిమాటోగ్రఫీ అంటే మీరు కెమెరాతో తీసేది, డిఓపి, డైరెక్టర్ ఫోటోగ్రఫీ అనేది కెమెరాతో వర్క్ చేసేదాన్ని. బట్ స్క్రీన్ ప్లే అనేది ఏంటంటే, స్క్రీన్ ప్లే గురించి సింపుల్గా చెప్పాలంటే ఒక కథ ఎలా ముందుకు నడుస్తుంది అని. కథ అనేది ఒకటి ఉంటుంది, ఆ కథ ముందుకు ఎలా నడుస్తుంది అని సింపుల్గా చెప్పాలంటే, రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ ప్రకాష్ రాజ్ని కాపాడుతాడు, తర్వాత సినిమా అంతా నడుస్తుంది. ప్రకాష్ రాజ్ మంచోడు, సో రామ్ చరణ్ కాపాడాడు. బట్ ఎందుకు ఇక్కడ దాకా వచ్చిందని మనం అనుకుంటాం. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఏం తెలుస్తుంది, ప్రకాష్ రాజ్ ఇస్ ద యాక్చువల్ విలన్ అండ్ రామ్ చరణ్ హ్యాస్ టు కిల్ హిమ్. అప్పుడు దాకా సేవ్ చేసుకుంది మొత్తం ఆ రివెంజ్ తీర్చుకోవడానికి అని. దట్ ఈస్ ద స్క్రీన్ ప్లే. సింపుల్గా ఎట్లా చేయొచ్చు, సినిమా స్టార్ట్ అయింది, ప్రకాష్ రాజ్ విలన్ అని తెలుస్తుంది, అండ్ దెన్ రామ్ చరణ్ చంపేస్తాడు. ఇది ఒక స్ట్రైట్ ప్రోగ్రెషన్. బట్ ఈ పాయింట్ని తీసుకొచ్చి ముందు పెట్టి ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళింది కాబట్టి దట్ ఈస్ హౌ యూ ఎంగేజ్ ద ఆడియన్స్. ఒక ఆడియన్స్ ఎమోషన్తో ప్లే చేసే ఎలిమెంటే స్క్రీన్ ప్లే. అండ్ దెన్ డైరెక్షన్ అంటే ఏం లేదు, ఆల్ ద 24 క్రాఫ్ట్స్ని ఒక దగ్గర తీసుకొచ్చి దాన్ని అమాల్గమేట్ చేసి ఒక ఫిల్మ్ రూపం ఇవ్వడం. దానికి డైరెక్టర్ ఈజ్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫైనల్ ప్రొడక్ట్. ఎందుకంటే డైరెక్టర్ విల్ ఓన్లీ ఓకే ద స్టోరీ, విల్ ఓకే ద స్క్రీన్ ప్లే, అండ్ ఒక డైరెక్టర్ మొత్తం సినిమా మొత్తాన్ని తీసి దాన్ని ఓకే చేయడంలో డైరెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ పర్సన్. అందుకే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. సో నెంబర్ 1 ఇది మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చేసి ఉంటుంది కదా. అండ్ దెన్ డైరెక్టర్ నుంచి ఎడిటర్కి వెళ్తుంది. ఇప్పుడు ఒక ఎడిటర్ స్క్రీన్ ప్లేని బేస్ చేసుకొని ఎడిట్ చేస్తాడు ఒక ఫిల్మ్ని. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ ముందు వెనక పెట్టే చాలామంది ఎడిటర్ అనుకుంటారు, బట్ స్క్రీన్ ప్లేలోనే మేజర్ పార్ట్ ఆఫ్ ద థింగ్ విల్ బి డన్. అండ్ ఆ పాయింట్ని తీసుకొని, ఆ పాయింట్ని ఒక రిఫరెన్స్ పాయింట్లో తీసుకొని వన్ ఎడిటర్ విల్ ఎడిట్ ద ఫిల్మ్ ఒక ఎంగేజింగ్ ఫార్మాట్లో. ఎడిటర్ మీద కూడా ఒక బరువు ఉంటుంది. ఆ ఫిల్మ్ ఇస్ కంప్లీట్లీ టర్న్డ్. ఇప్పుడు ఒక డైరెక్టర్ చూసి నాకు ఈ పాయింట్ ఇక్కడ కాదు, ఇక్కడ కావాలి, ఇక్కడ కాదు, ఇక్కడ కావాలని చెప్పేదంతా ఎడిటరే చూసుకుంటాడు. సో ఎడిటర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఫస్ట్ స్టెప్ మీరు తెలుసుకోవాల్సింది ఇస్ దిస్ బేసిక్స్: రైటర్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటర్. ఇవి కాకుండా వేరే ఉంటాయి, బట్ దీస్ ఆర్ ద మేజర్ 5 ప్లాట్ పాయింట్స్. ఒక కథ ఎలా ముందుకెళ్తుందో, ఒక ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ముందుకెళ్ళడానికి ఈ 5 స్టెప్స్ దాటుకొని వెళ్ళాలి. నెంబర్ 2 అమిగోస్, ఫిల్మ్ మేకింగ్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉంటే మాత్రమే ఫిల్మ్ సరిగ్గా ఉంటుందని దానికి గ్యారంటీ లేదు. అఫ్ కోర్స్ నేను ఒక 7 lakhs 7.5 lakhs పెట్టి ఒక కెమెరా కొన్నా, బట్ దీన్ని వాడడం నాకు తెలియకపోతే వేస్ట్. ఇది వాడడం నాకు తెలియాలంటే సెల్ ఫోన్తో ఎట్లా తీయాలో కూడా నాకు తెలియాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి ఫిల్మ్ అనేది సెల్ ఫోన్తో కూడా తీయొచ్చు. ఎంత పెద్ద కెమెరా ఉన్నా కూడా ఒక బ్యాడ్ ఫిల్మ్ తీయొచ్చు, ఎలాంటి ఎక్విప్మెంట్ ఉన్నా కూడా. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక సెల్ ఫోన్తో ఇఫ్ యూ స్టార్ట్ లెర్నింగ్, ఒక చిన్న దీంతో, ఒక చిన్న కెమెరాతో ఇఫ్ యూ స్టార్ట్ లెర్నింగ్,
మీరు పెద్ద కెమెరాని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ పాయింట్లో మీది ఏది లేనప్పుడే మీరు చేస్తున్నారంటే, అన్నీ ఉన్నప్పుడు యూ విల్ జస్ట్ కిల్ ఇట్. స్టెప్ నెంబర్ 2, మీరు ఇమ్మీడియట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఫిల్మ్ మేకింగ్ జర్నీ స్టార్ట్ చేయాలంటే, మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటే, ఆర్ ఇఫ్ యూ వాంట్ క్రియేట్ షార్ట్ ఫిల్మ్స్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ దట్ ఈస్ సోల్ సాటిస్ఫైయింగ్, మీ సోల్కి సాటిస్ఫై చేసేది మీరు ఏదైనా చేద్దాం అనుకుంటే, నా దగ్గర ఎక్విప్మెంట్ లేదు, ఐ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, నాకు ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత నేను చేస్తాను, ఆర్ ఎక్విప్మెంట్ ఉన్నవాడు పడిపోయి నేను ఎండుస్తాను, ఇట్లా కాకుండా నీట్గా మీ దగ్గర ఏ ఎక్విప్మెంట్ ఉంటే ఆ ఎక్విప్మెంట్తో యూ స్టార్ట్ ఇట్ ఆఫ్. పాయింట్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 2 మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అమిగోస్, నెక్స్ట్ టిప్లోకి వెళ్ళే ముందు, నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి నా సైడ్ నుంచి. మై పాయింట్ హియర్ ఇస్ ఐ వాంటెడ్ టు మేక్ యూ బెటర్. మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళడానికి ఫిల్మ్ మేకింగ్ కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను. ఇది కొద్దిగా రిస్క్ అయినా ఆ రిస్క్ నేను తీసుకున్నాను, బికాజ్ ఐ వాంట్ యూ, మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్దాం అనేది నా ప్లాన్. ఎందుకంటే మన మోటో ఈజ్ నాట్ మై గ్రోత్, మన మోటో ఈజ్ అవర్ గ్రోత్. దట్ ఈస్ అవర్ మోటో, బికాజ్ అవర్ గ్రోత్ ఈజ్ మచ్ 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 గ్రేటర్ దాన్ మై గ్రోత్. నా ప్రతి సబ్స్క్రైబర్ ఎదగాలి, దట్ ఈస్ మై పాయింట్, దట్ ఈస్ మై ఎజెండా. అండ్ మన ప్రీసెట్స్ది సేల్ నడుస్తుంది 99+1, జస్ట్ టేక్ ఇట్ ఆఫ్. అండ్ ఈ పర్టికులర్ కోర్స్ వచ్చి ఒక బేసిక్ కోర్స్ మాత్రమే. ఇఫ్ యూ వాంట్ అ ఫుల్ కండ్యూసివ్ అండ్ దెన్ కొంచెం గట్టిగా అన్ని డిపార్ట్మెంట్స్లో ఉండే కోర్స్ కావాలంటే, ఫిల్మ్ మేకింగ్లో డైరెక్షన్ మీద, స్క్రీన్ ప్లే మీద, దీని మీద అన్నిటి మీద కోర్సులు వస్తున్నాయి. అండ్ ఆల్సో యూట్యూబ్ వీడియో క్రియేషన్ మీద కూడా ఒక స్పెసిఫిక్ కోర్స్ వస్తుంది ఫర్ ఆల్ ద అమిగోస్ హూ వాంట్ టు స్టార్ట్ దేర్ ఓన్ యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యూ వాంట్ ఇట్, మీకు ఎలాంటి కోర్సులు కావాలి, ఏ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్లో కావాలి, ఏ జూడ్ అకాడమీలో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. యా, దట్స్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ టిప్కి జాఓ. నో, మన మేకోవర్ సిరీస్ నెక్స్ట్ మేకోవర్ 3. చాలామంది అడుగుతున్నారు మేకోవర్ 3 ఎప్పుడు, మేకోవర్ 3 ఎప్పుడు, మేకోవర్ 3 ఎప్పుడు, మేకోవర్ 3 ఎప్పుడు అని. ఇట్ ఈస్ ప్రీమియరింగ్ ఆన్ 26th January మార్నింగ్ 11 AM ఒక క్రేజీ కాన్సెప్ట్తో వస్తున్నాను. మీ మైండ్స్ అయిపోతాయి. జస్ట్ వెయిట్ ఫర్ ద డే, వెయిట్ ఫర్ ద టైమ్. ఐ లవ్ యూ ఆల్ అమిగోస్. నెక్స్ట్ టిప్కి వెళ్ళండి. అండ్ ఆల్సో మీకు డౌన్లోడ్స్ మీద ఎలాంటి క్వెరీస్ ఉన్నా అక్కడ కింద మన టీమ్ని పెట్టాను. జస్ట్ ఆ కాంటాక్ట్ మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్ మీద జస్ట్ మెయిల్ చేయండి, మీకు యూ విల్ గెట్ కంప్లీట్ క్లారిటీ దాన్ని ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఎట్లా వాడాలి అని. నాకు డిఎం చేస్తే ఎక్కువ డిఎమ్స్ వస్తాయి కదా, ఐ కెనాట్ సీ ఇట్, జస్ట్ మెయిల్ చేసేయండి వాళ్ళు. స్టెప్ నెంబర్ 3 అమిగోస్, మీరు మీ క్రియేటివ్ సాటిస్ఫాక్షన్కి మ్యూజిక్ ఎట్లా వాడుతున్నారు అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అమిగోస్. ఎలాంటి ఫిల్మ్కైనా మ్యూజిక్ విల్ ఇదర్ మేక్ ఆర్ బ్రేక్ ద ఫిల్మ్. సో మ్యూజిక్ గురించి సింపుల్గా చెప్పాలంటే, బాగా వినబడుతున్న పాట పెట్టామా లేదా, బాగా వినబడుతుంటే మ్యూజిక్ పెట్టామా లేదా అనేది కాదు. యాజ్ ఫిల్మ్ మేకర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక మ్యూజిక్ ఒక వీడియోకి ఒక మ్యారేజ్ జరిగి, ఆ మ్యారేజ్ అనేది ఒక ఆడియన్స్ మైండ్లో ఎలాంటి ఎమోషన్ని రేపుతుంది అనేది, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఆ ఎమోషన్ మీద మీకు క్లారిటీ ఉంటే మీ మ్యూజిక్ మీకు తెలుస్తుంది. మన వీడియోస్ కానీ, మన బీరోల్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మన లుక్ బుక్స్ కానీ, మన షార్ట్ ఫిల్మ్స్ కానీ, మన కవర్ సాంగ్స్ కానీ చూసి జనాలు ఎందుకు అంత ఎగ్జైట్ అవుతారంటే, నేను వాడే మ్యూజిక్కి జనాలు ఇచ్చే రియాక్షన్ మీద, రెస్పాన్స్ మీద, ఎమోషన్ మీద నాకు ఒక క్లియర్ క్లారిటీ ఉంటుంది ముందు నుంచి. దట్ ఈస్ హౌ ఐ పిక్ మై మ్యూజిక్. మ్యూజిక్ నేను అలాగే పిక్ చేసుకుంటాను. అది ఒక షార్ట్ వీడియోకైనా, లాంగర్ ఫార్మాట్ వీడియోకైనా, యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ అమిగోస్. మీరు వాడే షార్ట్ వీడియోకి, లాంగ్ వీడియోకి పెట్టే మ్యూజిక్ మీకు కరెక్ట్గా ఉండాలి. ఇన్స్టాగ్రామ్లో అయితే కాపీరైట్స్ అనేవి ఉండవు. మీరు ఎలాంటి మ్యూజిక్ అయినా పెట్టుకోవచ్చు, ఈ సినిమా మ్యూజిక్లు ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ యూట్యూబ్లో మీరు వీడియోస్ చేద్దాం అనుకుంటే కనుక దెర్ ఈజ్ ఎ కాపీరైట్ ఇష్యూ, కాపీరైట్ ప్రాబ్లం ఉంది. యూ విల్ నాట్ బీ మానిటైజ్. బట్ కాపీరైట్ ఫ్రీ సాంగ్స్ చాలా ఉన్నాయి బికాజ్ యూట్యూబ్ వాడే ఇస్తాడు. అందులో మొత్తం డే అంతా స్పెండ్ చేయండి, హ్యాపీగా సాంగ్స్ వినండి. ఏది మీకు కరెక్ట్ అనిపిస్తే ఎమోషన్ జనరేషన్ మీద మీరు తప్పు చేయండి, తప్పు చేయొద్దు అని నేను ఎప్పుడు చెప్పను. ఐ బిలీవ్ ఇన్ డూయింగ్ మిస్టేక్స్. మీరు ఒక చెత్త వీడియో చేస్తే దాని నుంచే మీరు నేర్చుకుంటారు, దాని నుంచి మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. ఒక చెత్త మ్యూజిక్ పెడితే దాని నుంచి మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. నేనే బెస్ట్, ఇక్కడ పెట్టే మ్యూజిక్కే బెస్ట్ అని అక్కడ ఉండిపోకండి. ఆల్వేస్ ట్రై టు లెర్న్. మీరు వెళ్ళి నా ఫస్ట్ వీడియో చూడండి, ఇప్పుడు వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది మ్యాటర్. ఐ ఆల్వేస్ బిలీవ్ మిస్టేక్స్ చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం, మిస్టేక్స్ లేకపోతే అక్కడే ఉండిపోతాం మనం. సో మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్. మ్యూజిక్ మీద ఫోకస్ చేయండి, ఆ మ్యూజిక్ని కరెక్ట్గా ఓవర్లాప్ చేయండి. స్టెప్ నెంబర్ 3, ఏవి టెక్నికల్ డీటెయిల్స్ కావు. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ బేసిక్ సెన్స్. ఇది మీ మైండ్లో మీరు పెట్టుకుంటే యూ కెన్ స్టార్ట్ ఆఫ్ బిల్డింగ్ ఆన్ ఇట్. ఈ వీడియో అనేది అలాగే చూడండి.
out my wallet. I wanna stop motion, stand still, Wallace and Gromit. స్టెప్ నెంబర్ 4, క్వాలిటీ నెంబర్ 4, పాయింట్ నెంబర్ 4 మనకు ఉండాల్సింది ఏంటంటే నాక్ టు కలర్. అంటే నాకుండే కలర్ ఇమాజినేషనే మీకు ఉండాలని చెప్పట్లేదు, మీకంటూ ఒకటి ఉండాలి కదా. కలర్స్ మీద మనకి అంత నాలెడ్జ్ లేకపోతే మనం కరెక్ట్ అయిన ఫిల్మ్స్ తీయలేం, ఏస్థెటిక్గా కనబడే ఫిల్మ్స్ తీయలేం అమిగోస్. సో ప్రాపర్ నాలెడ్జ్ ఆర్ కలర్ సైన్స్ పెట్టుకోవాలి. అది మీరు కలర్ గ్రేడింగ్ చేసి ఆ కలర్స్ మీద, లేదా మీరు ఎక్కడైనా ఏదైనా షూటింగ్ చేసి ఏదైనా ఫ్రేమ్ పెడితే దాని వెనకాల ఉండే ఫ్రేమ్లో ఉండే కలర్స్ ఎట్లాంటి కలర్స్ ఉన్నాయి, ఈజ్ ఇట్ సూటింగ్ ద మూడ్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్, ఇదంతా మైండ్లో పెట్టుకోవాలి మీరు. కలర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. కలర్సే మనం చూసేటప్పుడు ఒక సబ్కాన్షియస్ లెవెల్లో ఒక ఎమోషన్కి దారితీస్తాయి కలర్స్. అలాంటి కలర్స్ మీద మీకు ఒక అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీసెట్స్ చేసేటప్పుడు నేను ఈ కలర్ సైన్స్ అండ్ మైండ్లో పెట్టుకొని ఐ క్రియేటెడ్ గ్రేట్ ప్రీసెట్స్ అండ్ మీ అందరికీ యూఆర్ లవింగ్ దోస్ ప్రీసెట్స్ కూడా అందరికీ రీచ్ అయిపోయినాయి. ఒకలో ఇద్దరికి రీచ్ అవ్వకపోతే జస్ట్ చెక్ యువర్ స్పామ్. మన ఏజ్ జూడ్ ప్రీసెట్స్ హూఎవర్ బాడెడ్ ఇన్ ప్రీసేల్ స్పామ్లో డెఫినెట్గా ఉంటాయి. బట్ కమింగ్ టు ద పాయింట్, ప్రీసెట్స్ నేను క్రియేట్ చేసేటప్పుడు, క్యూరేట్ చేసేటప్పుడు కొన్ని కలర్ కాంబినేషన్స్ నా మైండ్లో పెట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ టీల్ అండ్ ఆరెంజ్ ఆపోజిట్ స్పెక్ట్రమ్లో ఉండే కలర్ సర్కిల్లో, అండ్ ఈ రెండు బాగా కాంప్లిమెంట్ అవుతాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ అండ్ ఆరెంజ్, శేషాచలం ప్రీసెట్ చేసినప్పుడు బ్లాక్ అండ్ ఆరెంజ్ నేను మైండ్లో పెట్టుకున్నాను. ఇలాగే ఈ కలర్ సైన్స్ అనేది మైండ్లో ఉంటే యూ కెన్ క్రియేట్ క్రేజీ స్టఫ్. అది కలర్ గ్రేడింగ్లో అయి ఉండొచ్చు, మీ ఫ్రేమ్లో ఉండే ఇమేజెస్లో ఉండే కలర్స్ అయి ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 4, ఈ ఆప్టిక్స్ మీద మీకు ఒక ఐడియా ఉండాలి. ఫైనల్లీ లాస్ట్ క్వాలిటీ, 5th క్వాలిటీ మీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? ఈ బేసిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ని నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళిపోవడానికి ఇస్ అడాప్టబిలిటీ. అడాప్టబిలిటీ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒక షూటింగ్ చేద్దామని వెళ్ళారు. మార్నింగ్ ఐ వాంట్ టు షూట్ అ నైస్ సీన్ అండ్ మీ ఫ్రెండ్స్ని యాక్టర్స్గా పెట్టి మీరు షూట్ చేయడానికి వెళ్ళారు. అక్కడ ఆ లొకేషన్కి వెళ్ళగానే మీరు అనుకున్నట్టు లేదు, వెదర్ లేదో, అక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నారో, లేదా పోలీసులు వచ్చి ఎవడనో వెళ్ళిపో అని చెప్పాడో, వీ డోంట్ నో వాట్ హ్యాపెన్, బట్ సంథింగ్ డిడ్ నాట్ టర్న్ అవుట్. మీకు అక్కడ 2 దారులు ఉంటాయి. పాయింట్ నెంబర్ 1, సరే మనకి ఇవాళ షూటింగ్ కాదు, మన లైఫే ఇంత, మన టైమే బ్యాడ్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోవడం. ఆర్ పాయింట్ నెంబర్ 2, ఇమ్మీడియట్గా సిచ్యువేషన్కి అడాప్ట్ అయిపోయి ఇంకో దగ్గర ఎక్కడ షూట్ చేయొచ్చు, ఇంకోటి ఏం చేయొచ్చు, ఇమ్మీడియట్గా పక్క వీధికి వెళ్ళి ఏం చేయొచ్చు, ఇట్లాంటి ఇమ్మీడియట్ థాట్స్ రావడం. ఒక గొరిల్లా ఫిల్మ్ మేకర్కి ఆర్ ఇమ్మీడియట్గా షూట్ చేసే ఫిల్మ్ మేకర్కి, ఇండివిజువల్ ఫిల్మ్ మేకర్కి, ఇండీ ఫిల్మ్ మేకర్కి ఉండాల్సిన క్వాలిటీ ఈజ్ అడాప్టబిలిటీ. దీనికి వాచ్ ఎ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, లాట్ ఆఫ్ కాంటెంట్, లాట్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్, లాట్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. మీరు క్రేజీ కాంటెంట్, క్రియేటివ్ కాంటెంట్ చూస్తుంటే ఏమవుతుందంటే మీ మైండ్ ఆటోమేటిక్గా క్రియేటివిటీలోకి ట్యూన్ అయిపోతుంది. దట్ ఈస్ హౌ యూ గెట్ టు క్రియేట్ న్యూ స్టఫ్, ఇమాజినరీ స్టఫ్. మీరు ఒక కొత్త థాట్తో, కొత్త దీంతో అలాగే ప్రోగ్రెస్ అవుతారు. లేకపోతే ఇన్స్పిరేషన్ అనే పేరుతో కాపీలు కొట్టేసి అది చూసి ఇది చూసి అలా కాకుండా వాచ్ ఎ లాట్ ఆఫ్ స్టఫ్. ఎక్కువ స్టఫ్ చూస్తే ఏమవుతుందంటే యూ విల్ హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్, ఒక ఇమాజినరీ స్టఫ్ మీ మైండ్లోకి వస్తుంది అండ్ యూ విల్ బి ఏబుల్ టు క్రియేట్ న్యూ స్టఫ్. అండ్ మీరు అడాప్ట్ ఈజీగా అవుతారు ఎక్కువ చూస్తే. ఎందుకంటే ఇక్కడ లేదు, ఓకే వాట్ కెన్ వీ డూ, ఓకే దేర్, అక్కడికి వెళ్ళి షూట్ చేద్దాం, అక్కడ ఫ్రేమ్ పెడదాం, ఈ ఫ్రేమ్ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది అండ్ అక్కడ ఎవరు రాడు, ఇమీడియట్గా 5 minutes షూట్ చేసేద్దాం అని చెప్పి మైండ్లోకి ఈజీగా వస్తుంది. దిస్ ఇస్ ద 5th and the final point మీ దగ్గర ఉండాల్సింది. దిస్ ఈస్ ద మై బేసిక్ ఫ్రీ కోర్స్ ఆన్ ఫిల్మ్ మేకింగ్ అమిగోస్. దీంతో రచ్చ చేసేయండి, మార్కెట్లో పడిపోయి. విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో అమిగోస్. దీన్ని ఒక బేసిక్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ లాగా క్రియేట్ చేయండి. నేను ఒక ప్రాపర్ మాడ్యూల్ క్రియేట్ చేస్తున్నాను. డూ యూ వాంట్ ఇట్? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఒక ఎడిటింగ్ మీద, డైరెక్షన్ మీద, ఫోటోగ్రఫీ మీద, టెక్నికాలిటీస్ మీద ఐఎమ్ ట్రయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ కోర్స్ ఏజ్ జూడ్ అకాడమీలో. మీకు అది కావాలా, ఎంత కావాలి అనేది నాకు కింద కామెంట్స్ చెప్పండి, ఎంత క్విక్గా కావాలనేది. అండ్ ఇందాక చెప్పినట్టే మన మోటో ఏంటి? మై గ్రోత్ ఈజ్ నాట్ మై గ్రోత్, మై గ్రోత్ ఈజ్ అవర్ గ్రోత్. మిమ్మల్ని కూడా ఒక ఇండిపెండెంట్ యూనిట్ లాగా, మిమ్మల్ని కూడా నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళడానికి, మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా, ఒక కంపెనీ పెడదాం అనుకున్నా, స్టార్టప్ క్రియేట్ చేద్దాం అనుకున్నా, బిజినెస్ చేస్తున్నా, ఒక వెంచర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కాఫీ షాప్ పెట్టుకుందామన్నా కూడా ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడానికి, కాఫీ షాప్కి ఏదైనా యాడ్ తీసి బయట పెట్టడానికి, ఎనీథింగ్ రిక్వైర్స్ స్కిల్ హియర్. సో మిమ్మల్ని ఎంపవర్ చేయడానికి ఈ పర్టికులర్ వీడియో అనేది నేను చేశాను. కొంచెం రిస్క్ తీసుకున్నాను నేను. దట్స్ ఇట్. అండ్ ప్రీసేల్ అయిపోయింది అండ్ ప్రీసెట్స్ది సేల్ నడుస్తుంది 99+1. ఇఫ్ యూ వాంటెడ్ మన ప్రీసెట్స్ మీరు క్రియేట్ చేసే ఆసమ్ ఫొటోస్కి ఒక లేయర్ ఆఫ్ అడిషనల్ స్టఫ్ యాడ్ చేద్దాం అనుకున్నా, ఒక మంచి కలర్ యాడ్ చేద్దాం అనుకుంటే దట్ ఈస్ దేర్ ఫర్ యూ. అండ్ ఇంకా క్రేజీ స్టఫ్ ఏజ్ జూడ్ అకాడమీలో నేను క్రియేట్ చేయడానికి యువర్ పర్చేజెస్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ మీ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇది వన్ ఆఫ్ అ కైండ్ కాన్సెప్ట్ ఇది ఏజ్ జూడ్ అకాడమీ అనేది. అండ్ కింద లైక్ కొట్టడం మర్చిపోకుండా. లెట్ us టేక్ ఇట్ టు 6,000 likes. అండ్
Aye Jude 1 year challenge and road to 500K అని చెప్పి మీకు నచ్చింది ఏదో కామెంట్ చేసేయండి. కింద పిన్ కామెంట్లో పెట్టా లింక్. అడియోస్ అమిగోస్. నెక్స్ట్ వీడియో ఇక్కడ, ఆ నెక్స్ట్ వీడియో ఇక్కడ, సబ్స్క్రైబ్ ఇక్కడ.